అంశం పేరు దేవుడిని నమ్ముకున్నావా, దేవుడిని తెలుసుకున్నావా? ఇది అంశం. మరొకసారి చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినాలి, కాన్సన్ట్రేషన్తో వాక్యం వినాలి, లేదంటే మీకు అర్థం కాదు. దేవుడిని నమ్ముకున్నావా, దేవుడిని తెలుసుకున్నావా? వింతగా విచిత్రంగా ఉన్న రెండు ఒకటే అని మీరు అనుకుంటున్నా, ఒకటి కాదు అని ముందుకు వెళ్ళేసరికి అర్థమవుతుంది. నమ్ముకున్న వాళ్ళంతా తెలుసుకున్న వాళ్ళే అని అనుకుంటే పొరపాటు. తెలుసుకోవటం వేరు, నమ్మటం వేరు. బంగారం గురించి ఎంతమందికి తెలుసు అంటే దాని విలువ తెలుసు అంతే. అది ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, దాన్ని ఎలా తయారు చేశారు, అవేవి తెలీదు. కేవలం బంగారం విలువైంది, నమ్మాడు, కొంటాడు. డబ్బులు లేనప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి, మరీ అవసరం అయిపోతే అమ్ముకోవడానికి. బంగారం గురించి అంతవరకే, లోతులుగా దాని గురించి ఏం తెలీదు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంకో ఉదాహరణ చెప్తాను. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే తెలుసా లేదా? తెలుసా? తెలుసా? తెలుసు. ఏం తెలుసు? ముఖ్యమంత్రి పేరు తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. వెరీ గుడ్. నీకు కేవలం ఆయన ముఖ్యమంత్రి అని మాత్రమే తెలుసు. ఆయన గురించి లోతుగా నీకు ఏమైనా తెలుసా? ఆయన ఏ ఆహారం ఇష్టంగా తింటాడు, హాలిడేస్ ఉన్న టైంలో ఎక్కడికి వెళ్తాడు, ఎవరిని బాగా ఇష్టపడతాడు, ఏ టైంలో సంతోషంగా ఉంటాడు, ఏ టైంలో ఆనందంగా ఉంటాడు, అసలు ఆయన మనసు ఏంటి, ఆయన మనసు ఎలాగ ఉంటుంది, ఇవేవి కూడా మనకేం తెలీదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు దేవుడు అనగానే ఏమర్థమైంది అంటే 3 అక్షరాలు. దేవుడు 3 అక్షరాలు మాకు తెలుసు. దేవుడి గురించి ఇంకేం తెలుసు అంటే, ఇందా చెప్పాను కదా, బంగారం అమ్ముకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి. దేవుడు అనగానే ఏంటి అంటే, కష్టం వస్తే చెప్పుకోవడానికి, ఆపద వస్తే మమ్మల్ని ఆదుకో, మా కష్టంలో నుంచి మమ్మల్ని తీసివేయి, మా శ్రమల్లో నుంచి మమ్మల్ని బయటపడవేయి అని కష్టాలు తీసేవాడు, శ్రమలు తీసేవాడు. ఆపదలు వచ్చినప్పుడు మొక్కుకుంటే ఆపదల్లో నుంచి బయటపడేసేవాడు. ఇంత మట్టుకు మాత్రమే దేవుడి గురించి సమాజం ఆలోచించింది. ఇంతకు మించి ఏం తెలీదు. సో ఇప్పుడు నమ్మింది ఎందుకు దేవుడిని అంటే, టైటిల్ ఎందుకు వేసాం ఎలాగ అంటే, దేవుడిని నమ్ముకున్నావా, తెలుసుకున్నావా అని ఎందుకు వేసామంటే, ఎలాగో కష్టాలు తీస్తాడు గనక, ఎలాగో కన్నీళ్లు తీస్తాడు గనక, లోకంలో కొన్ని మన వల్ల కావటం లేదు, కొన్ని భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియటం లేదు కనుక దేవుడిని నమ్ముకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది. దేవుడి దగ్గరికి వెళితే ఏదో ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళితే క్షేమం ఉంటుంది, దేవుడి దగ్గరికి వెళితే నా ఆరోగ్యం బాగుంటుంది, దేవుడి దగ్గరికి వెళితే నా చదువు బాగుంటుంది, దేవుడి దగ్గరికి వెళితే నా ఉద్యోగం బాగుంటుంది, దేవుడి దగ్గరికి వెళితే నా కుటుంబం బాగుంటుంది. వెళితే ఏదో దొరుకుతుంది కనుక నేను దేవుడి దగ్గరికి వెళతాను. అందుకే నేను దేవుడిని నమ్ముకున్నాను. ఈరోజండి ఇటు క్రైస్తవులు కానివ్వండి, అటు బయట దేవుడు మాకు తెలుసు అని వేరే రూపాల్లో దేవుడిని కొలుస్తున్న వారు కానివ్వండి, అందరూ దేవుడిని నమ్మేది ఇందుకే. నమ్ముకున్నారు, అందరూ నమ్మారు, దేవుడు ఉన్నాడని అందరు నమ్ముతున్నారు. నాస్తికులు, హేతువాదులు తప్ప వాళ్ళొక 15% ఉంటారట, లేదా 10% ఉంటారట. ప్రపంచం మొత్తంలో ఈ నాస్తికులు, హేతువాదులు 10%, 15% ఉంటే మిగతా 85% మంది ప్రపంచం మొత్తంలో దేవుడున్నాడు అని నమ్ముతారు. కానీ ఆ దేవుడిని ఎంతమంది తెలుసుకున్నారు లోపలికి వెళ్ళి అంటే, తెలుసుకున్న వాళ్ళు అతి కొద్ది మంది. ఇప్పుడు నేను బిబ్లికల్ ఎవిడెన్స్లు చూపిస్తాను మీకు, బైబిల్లోకి తీసుకెళ్తాను. అంటే దేవుడిని కేవలం పైన నమ్ముకున్నవాడు ఎలాగుంటాడు, దేవుడిని లోతుగా తెలుసుకున్నవాడు ఎలాగుంటాడు, ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? ఈ ఇద్దరిలో దేవుడు ఎవరిని ఇష్టపడతాడు, అసలు ఇద్దరు విషయాల్లో దేవుడి యొక్క భావజాలం ఏంటి? ఈ ఇద్దరిని మీ కళ్ళ ముందు పెట్టినప్పుడు ఇప్పుడు మన జీవితం ఏ ఇద్దరిలో మన జీవితం ఉంది? ఇటు నమ్ముకున్న వాళ్ళ జాబితాలో ఉందా, ఇటు తెలుసుకున్న వాళ్ళ జాబితాలో ఉందా? ఎవరు మనం?
దేవుడు కేవలం దేవుడిని నమ్మి బ్రతికేస్తున్న వాళ్ళమా, దేవుడి గురించి లోతుగా పరిశీలించి తెలుసుకున్న వాళ్ళమా? ఇది మనకి ఈరోజు అర్థం కావాలి. దేవుని పిల్లలారా, సహజంగానండి మన క్రైస్తవ్యంలో ఎక్కువ శాతం వంశపారంపర్యంగా దేవుడు నమ్ముతూ ఉంటారు. అంటే మా తాత క్రైస్తవుడు కనుక నేను క్రైస్తవుడిని, మా అమ్మ నాన్నలు చర్చికి వెళ్తున్నారు కనుక నేను చర్చికి వెళ్తున్నాను. అలాగా వాళ్ళు వెళుతున్నారు కనుక వాళ్ళు వెనక వెళ్తున్నారు తప్ప ఇండివిజువల్గా నువ్వేం రీసెర్చ్ చేసావు దేవుడి గురించి? నీకెంతవరకు తెలుసు దేవుడి యొక్క ఆలోచనలు? నీకెంతవరకు తెలుసు దేవుడి యొక్క భావజాలం? నీకెంతవరకు తెలుసు దేవుడి వాక్యం? నీకెంతవరకు అర్థమయ్యాడు దేవుడు? భూమి మీద ఉన్న మనుషులు అందరూ కూడా దేవుని పిల్లలే. మీ అమ్మనాన్నలు దేవుని పిల్లలవే, నువ్వు దేవుని పిల్లలవే, నీ గర్భాన పుట్టే పిల్లలు కూడా దేవుని పిల్లలే. ఎవరికి వారుగా దేవుడిని ఎరగాలి, దేవుడిని తెలుసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులు అని ఎవరినంటారు బైబిల్ ప్రకారం అంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు క్రైస్తవుడు. నమ్మాలి, మొదట బాప్తిసం తీసుకోవాలి, వాళ్ళకి పేరు క్రైస్తవులు అని బైబిల్ పరంగా. మరి ఈరోజు మనం నమ్మి, దేవుడిని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది నీ ఇండివిజువల్గా దేవుడిని పరిశీలించి కనుగొని నమ్మి దేవుడి దగ్గరికి వెళ్ళావా? బాగా ఆలోచిద్దాం. బాగా ఈరోజు మనం ఈ విషయం పైన కాస్త లోతుగా మనం ఆలోచించాలి. అంటే దేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం ఇది. జాగ్రత్తగా వినాలి. మీ విశ్వాసాన్ని గలిబిలి చేయటమో, మీ నమ్మకాన్ని తప్పంటమో నా ఉద్దేశం కాదు. లోతుల్లోకి వెళ్ళి మనం నేర్చుకున్నది, మనం నమ్ముతున్నది బైబిల్ ప్రకారం ఎంతవరకు సమంజసం, బైబిల్ ప్రకారం ఎంతవరకు నా విశ్వాసం రైట్ అవుతుంది, నా నమ్మకం బైబిల్ ముందు ఎంతవరకు నిలబడుతుంది, ఇది పరిశీలన. బైబిల్లోకి వెళ్ళి దేవుడిని అడిగే పరిశీలన తప్ప మరొకటి కాదు. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడి గురించి సమాజానికి చాలా తక్కువ అర్థమైంది. సినిమా వాళ్ళ విషయం ఒకటి మీకు చెప్తాను. అంటే ఉదాహరణకి మీకు అర్థం అవడానికి, సినిమా వాళ్ళు దేవుడి గురించి ఏం చెప్తున్నారు. సినిమా వాళ్ళకి దేవుడు ఎక్కడి వరకు అర్థమయ్యాడు అంటే, రకరకాల సినిమాలు తీశారండి దేవుడి గురించి. దేవుడట మనుషులకు భయపడేవాడని, మనుషుల యొక్క ప్రలోభాలకు లొంగిపోయేవాడని రకరకాల సినిమాలు తీశారు. అవన్నీ పక్కన పెడితే ఏమంటే లేటెస్ట్గా వచ్చిన ఒక సినిమా, మనిషి తప్పు చేస్తే శిక్ష వేసి జైల్లో పెడతారట, మరి దేవుడు తప్పు చేస్తే ఏం చేయాలి అని ఒకడు ప్రశ్నించి సినిమా హీరో కోర్టులోకి వెళ్ళి దేవుడి మీద కేసు వేసాడు. మీరు చూసారు కదా, సినిమా వచ్చింది ఇది. అంటే సినిమా వల్ల బుద్ధి ఏంటి? సినిమా వాళ్ళకి దేవుడు ఎలా అర్థమయ్యాడు అంటే, నేను కేసేస్తే దేవుడు వచ్చి ఎక్కడ నిలబడతాడు? ఇప్పుడు చూసారా దేవుడిని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో చూడండి. దేవుడు వాళ్ళకి ఎక్కడి వరకు అర్థమయ్యాడు అంటే, నేను కేసేస్తే దేవుడు వచ్చి దేవుడు కోర్టులో నుంచోవాలట. భూకంపం వచ్చింది, అది ఎవరి వల్ల జరిగింది అంటే దేవుడి వల్ల జరిగింది. ఏమంటే ఏదైనా తుఫాను వచ్చింది, దేవుడి వల్ల జరిగింది. ఇదిగో నాకు తుఫాను వచ్చి నా ఆస్తి నష్టం కలిగింది కనుక ఇది దేవుడు రప్పించాడు కనుక ఇప్పుడు దేవుడి మీద కేసేసి బోన్లో పెట్టేస్తానంటున్నాడు దేవుడినట. అంటే మనుషుల భావజాలం దేవుడి విషయాల మీద, దేవుడిని అర్థం చేసుకోవటం మీద ఎంత చిన్నగా ఉన్నాడు, ఎంత చిన్నగా అర్థమయ్యాడు చూడండి. దేవుడు ఏంటో చెప్పనండి, దేవుడు ఏంటో చెప్పనా? ఒక మాట చూస్తారా? రోమపత్రిక 11వ అధ్యాయానికి రండి అందరూ. రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చదువుతాం. జాగ్రత్త చదవండి బైబిల్. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అన్నాడు చూడండి. గంట పట్టుద్ది నాకు ఇది అంతా చెప్పడానికి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆహా, పత్రిక రాస్తూ దేవుడి గురించి పౌలు గారు చెబుతూ, ఆహా, దేవుని బుద్ధి, దేవుడి జ్ఞానం, దేవుని బుద్ధి, దేవుడి జ్ఞానాల బాహుల్యం ఎంతో గంభీరము అన్నాడు. ఎంత గంభీరంగా ఉంటుందో దేవుడి బుద్ధి, దేవుడి జ్ఞానం ఎంత గంభీరంగా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. ఇది కాదో అవునో మీరు చెప్పండి. దేవుడండి
ఈ మనిషిని తయారు చేశాడు ఇలాగా, నిలువెత్తు రూపం, 6 అడుగుల రూపం తయారు చేశాడు. తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టింది ఎవరు? శాస్త్రవేత్తలు కాదు, ఈరోజు దేవుడు లేడు అంటున్న సోకాల్డ్ నాస్తికులు కాదు, హేతువాదులు కాదు, మేధావులు కాదు, ఎవ్వడు కాదు. దేహాన్ని కట్టింది తల్లి గర్భంలో ఎవరు? దేవుడే. 9 నెలలు నీ దేహం రావడానికి అక్కడ అవయవ నిర్మాణం జరిగించింది నీకు దేవుడు. రైట్. తల్లి గర్భంలో 9 నెలలు ఈ దేహాన్ని కట్టి ఆ దేహాన్ని భూమి మీదకి పంపించిన తర్వాత అండి, మనిషి అనగానే లోపల భయంకరమైన అంతర ఇంద్రియాలు ఉన్నాయి. అందులో మెదడు ఒకటి, గుండె ఒకటి, జీర్ణాశయం ఒకటి, ఊపిరితిత్తుల వ్యవస్థ ఒకటి, శ్వాస వ్యవస్థ ఒకటి, చాలా రకాల వ్యవస్థలు పనిచేస్తాయి. మీకు తెలియదు కాదు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడి యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరంగా ఉంటుందో ఒక్కటి మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడప్పుడు మనుషులండి ఈ భయంకరమైన టెన్షన్ ప్రపంచంలో పడిపోయి బీపీ పెంచేసుకుంటారు. బీపీ హై బీపీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మెదడులో ఒక నరం పగిలిపోతుంది. అదే పక్షవాతం అంటారు. ఇటు సైడ్ నరం పగిలిపోతే ఇటు సైడ్ అంతా పనిచేయదు, ఇటు సైడ్ నరం పగిలిపోతే ఇగో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా పనిచేయదు. దాన్నే పక్షవాతం అంటారు. ఏం జరిగిందయ్యా అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్లో అటాక్ అయిన తర్వాత ఒక్క నరం పగిలిందండి. ఆ నరం సైజ్ ఎంత ఉంటుంది అంటే మన వెంట్రుక ఎంత ఉందో, మన వెంట్రుక ఆ వెంట్రుక సైజులో నరం ఉండి ఆ లోపల రక్తం ప్రవహిస్తూ ఆ రక్తంలో ఆక్సిజన్ వెళుతూ ఉంటుంది. మనం పీల్చుకునే గాలిలో ఎక్కువ శాతం అవసరమైంది మెదడుకి. ఇప్పుడు ఆ మెదడులో రక్తనాళం, మెదడులో ఉన్న నరం ఏ సైజులో ఉందంటే ఇదిగో నా వెంట్రుక సైజులో ఉండి లోపల రక్తం ప్రవహిస్తూ అందులోకి దాని ద్వారా ఆక్సిజన్ వెళ్తుంది. పక్షవాతం అనగానేనండి జస్ట్ వేల లక్షల కోట్ల నరాలు మెదడులో ఉంటే ఒక్క నరం పగిలిపోతాడు అంతే. ఒక్క నరం పగిలిపోయి ఆ బ్లడ్ అంతా బ్రెయిన్ మీదకి వచ్చేస్తుంది. దాన్ని క్లీన్ చేసి ఆ ఒక్క నరాన్ని రిపేర్ చేయలేక ఎప్పటికీ పక్షవాతం వచ్చినోడికి వైద్యం లేకుండా పోయింది శాస్త్ర ప్రపంచంలో. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక్క నరాన్ని బాగు చేసుకోవటం తెలియని నువ్వు దేవుణ్ణి పట్టుకొచ్చి ఆ బ్రెయిన్ కట్టినాయన్ని జైల్లో పెట్టేస్తావా, కోర్టులో పెట్టేస్తావా? నీ బ్రతుకెంత, నీ ఆయుష్ ఎంత, నీ తెలివి ఎంత, నీ బుద్ధి ఎంత, నీ జ్ఞానం ఎంత, దేవుడు ఎక్కడ? చూసారా? ఒక్క నరం కట్ అయిపోతే, దేవుడు వేసిన ఒక నరం కట్ అయిపోతే బాగు చేసుకోలేని నువ్వు దేవుడిని విమర్శిస్తావు, దేవుడు లేడంటావు, దేవుడిని పట్టుకొచ్చి బోన్లో పెడతానంటావు. మీకు ఇది అర్థమవుతుంది. ఒకటి ఉదాహరణ చెప్తాను. టీవీ కొనుక్కున్నారనుకోండి, రిమోట్తో ఛానల్ మారుస్తున్నారు, ఒకేసారి డిస్ప్లే పోయింది. మీరు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఏం చేస్తారు? రిపేర్ చేసే షాప్ అతని దగ్గర పట్టుకెళ్తారు. అంటే ఇందులో వైరు కట్ అయిపోతే రిపేర్ చేసుకోవటం కూడా మనకి తెలియదు. అప్పుడు అతను ఏం చేస్తాడు? టీవీ రిపేర్ అతను, మనం ముందర చూస్తాం, వాడు వెనక చూస్తాడు. టీవీ మొత్తం వెనక్కిప్పగానే వైర్లు ఉంటాయి. ఏమన్నా ఒక కాయిల్ కాలిపోయిందండి, ఒక వైర్ కాలిపోయిందండి అని ఆ కాయిల్ వేసి వైర్ వేయంగానే మళ్ళీ టీవీ ఆన్ అవుతుందా? ఆన్ అయింది. టీవీ చిన్న వైరు తెగిపోతే మెకానిక్ దగ్గరికి పట్టుకుని వెళ్తున్నారు, వాడు రిపేర్ చేస్తున్నాడు. మెదడులో ఒక నరం కట్ అయిపోతే రిపేర్ చేయడానికి ఎవరున్నాడు? మెకానిక్. నీకు ఒక నరం తెగిపోతే అతుక్కోవడం రాని నీకు వేల వందల లక్షల నరాలతో నీ బ్రెయిన్ వ్యవస్థను సృష్టించిన దేవుణ్ణి లేడు అంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టుగా, నోటికొచ్చినట్టుగా దేవుడి గురించి ఈరోజు మనిషి మాట్లాడతాడు. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు, ఇంకోటి చెప్తాను. గుండె, హార్ట్ అటాక్ అంటే ఏంటి చెప్పండి? దేవుడు గుండె నుండి ఈ శరీరానికి రక్తం వెళ్ళిపోవడానికి కవాటాలు పెట్టాడు, నరాలు పెట్టాడు. మనిషి భయంకరమైన కొలెస్ట్రాల్ ఫుడ్, నాన్ వెజ్, తర్వాత స్వీట్స్, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువగా తినేయటం వల్ల ఆ గుండెలో ఉన్న ఒక నరం, ఆ గుండెలో ఉన్న ఒక కవాటంలో కొవ్వు పెరిగిపోయింది. దానిని ఏమండి గుండె హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ రక్తం అలా వెళ్ళక గుండె ఆగిపోతుంటే ఎక్కడో బైపాస్లు వేస్తుంటే ఎవడో బ్రతికి పట్టి కడుతున్నాడు. చాలా మంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు చచ్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో, మీకు తెలియదు కాదు. అంటే దేవుడు పెట్టిన గుండెకు రిపేర్ కూడా చేసుకోవటం తెలియని మనిషట
దేవుడిని పట్టుకొచ్చి కోర్టులో పెడతాడట, దేవుడి మీద తిరగబడతాడట, దేవుడి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడట. విడ్డూరంగా లేదు మీకు? ఎంతగా లేదండి? ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి పౌలు గారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది శరీరాన్ని ఇంత. ఇప్పుడు మీకు జస్ట్ అంటే నేను గంట సేపు అన్నాను కదా, ఇలా మాట్లాడమంటే దేవుడి బుద్ధి జ్ఞానముల గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను. ఏమంటే ఈరోజు మనం ఏ వస్తువునైనా, ఇదిగో ఈ పుస్తకం కానీ, మైక్ కానీ, వాటర్ బాటిల్ కానీ, మీరు ఎలా గాల్లో దీన్ని నిలబెట్టగలరని? నిలబడుతుందా? ఏ వస్తువైనా ఎలా గాల్లో నిలబడుతుందా? నిలబడదు. కానీ మనం ఉంటున్న ఈ భూమి ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? శూన్యంలో ఇలా వేలాడజేసి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టిస్తున్నాడు సౌండ్ ప్రూఫ్తో. మీకు అర్థమైందో లేదో? సౌండ్ ప్రూఫ్ అని ఎందుకన్నా తెలుసా? 50 కిలోమీటర్ల వేగంతో వెళుతుందండి ట్రైను. ఎంత సౌండ్ లోపలికి మనకి దడ 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 పట్టాల సౌండ్. బస్సుడు 100 కిలోమీటర్లు కొట్టాడు అనుకోండి, రాత్రిపూట హైటెక్ బస్సులు ఎంత సౌండ్ వచ్చేస్తాయి. భూమి శూన్యంలో 1 గంట, ఏమంటే భూమి శూన్యంలో 1 గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో, ఇదిగో ఇప్పుడు మనం కూర్చున్న ఈ భూమి తిరుగుతుంది. ఏమన్నా సౌండ్ వస్తుందా మీకు? సైలెన్సర్ వేసాడు దీనికి సౌండ్ రాకుండా. మీరు వెళ్తున్న బండికి సైలెన్సర్ పీకేయండి, ఏమొస్తుంది? ఏమొస్తుందండి? సౌండ్. భూమికి సైలెన్సర్ వేసాడా? వేసాడు. నో సౌండ్. పిల్లల్ని డిస్టర్బెన్స్ చేయకూడదు భూమి. నువ్వు ఎంత స్పీడ్తో అయినా తిరుగు, పిల్లలు హ్యాపీగా ఆడుకోవాలి భూమి మీద, సౌండ్ చేయడానికి కుదరదు. బా, ఏం దేవుడండి! భూమిని శూన్యంలో నిలబెట్టి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టిస్తున్న దేవుణ్ణి పట్టుకొచ్చి బోన్లో పెడతావా? నీ మెదడు చితపడైనా, నీ గుండెను ఒకసారి అలా చిటికేస్తే ఆగిపోదు? దేవుడు అర్థమయ్యాడా? మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు మనిషికి అర్థమయ్యాడా? దేవుడు ఏమైనా తెలుసుకున్నాడా? అసలు దేవుడి గురించిన జ్ఞానం ఏమైనా అర్థమైందా? నో. ఇప్పుడు చదవండి రోమపత్రిక, మీరు చదువుకున్న మాట. రోమపత్రిక 11వ అధ్యాయము 33. రోమపత్రిక 11వ అధ్యాయం ఏమండి 33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆశ్చర్యకరములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఏమీ అర్థం కాలేదు దేవుడు మనిషికి. ఆయన తీర్పులు అర్థం కాలేదు, ఆయన నడత, ఆయన భావజాలం, ఆయన మనసు. భూమి మీద ఉన్న మనిషికి అర్థమయ్యాడంటే అర్థం అవ్వలేదంటే మరి ఏమీ అర్థం చేసుకోకుండా ఎలా నమ్మావు నువ్వు దేవుడిని? దేవుడి గురించి అసలు నువ్వు ఏం అర్థం చేసుకున్నావు? ఇంకోటి చెప్పనండి, మనుషులు అప్పుడప్పుడు బాగా అవతలవాడి మీద కోపం వచ్చేసినప్పుడు అండి, అవతలవాడి మీద కోపం వీడికి, ఆ కోపం తీర్చుకోవడానికి ఫ్లోలో ఒక మాట అనేస్తాడండి. ఏమంటాడు? ఒరే, నా చేతిలో నుండి దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ హీరోయిజ్ అనగట అవతల వ్యక్తి పక్కన ఎవరు వచ్చినా సరే కాపాడలేడట దేవుడా. చూసారండి ఎంత చీప్ చేశారు? చూసారు దేవుణ్ణి? నా చేతిలో నుంచి దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఏంటిది? ఈ డైలాగ్ ఏంటిది? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? మీ ఇంటి పక్కన ఆటలాడుకునే చిన్న కురగాడు అనుకున్నావా? దేవుడు అంటే నా చేతిలో నుంచి కాపాడలేవు. వరస్ట్ సమాజం అండి ఇది. అంటే దేవుడిని బొత్తిగా అర్థం చేసుకునే సమాజం. దేవుడి బాహుల్యం కానీ, దేవుడి శక్తిని కానీ ఏమండి సమాజానికి అర్థం కాలేదంటే అర్థం కాలేదు, అసలు అర్థం కాలేదు. మీకు చెప్తాను ఇప్పుడు. అర్థం చేసుకున్న వాళ్ళండి నిజంగానండి ఎంత బాగున్నారో బైబిల్లో మీకు మంచి సంగతులు చెప్తాను. కాకపోతే కొంతమంది అంటారు, ఏమండి మరి చాలామంది చదువు మాయలో పడిపోయి, లేదంటే మేధావులుగా, నాస్తికులుగా, హేతువాదులుగా మారిపోయిన వాళ్ళు ఏవో యూట్యూబ్ల ముందు కూర్చొని వీడియోలు పెడుతుంటే ఆ వీడియోలు వినేసి చాలామంది పిల్లలు అంటున్నారు, ఇది కంప్యూటర్ కాలం అండి, కంప్యూటర్ కాలంలో దేవుడు ఏంటండి, దెయ్యం ఏంటండి అంటున్నారు. అంతే కదండి? చాలామంది అట ఇది కంప్యూటర్ కాలం అట, కంప్యూటర్ కాలంలో దేవుడు ఏంటండి, దెయ్యం ఏంటండి. నేను మాట్లాడుతాను, మంచి కంప్యూటర్ వచ్చింది కదా మీ ఇంట్లోకి, వెరీ గుడ్. కంప్యూటర్ కాలం కదా ఇది, రైట్. కంప్యూటర్ కాలంలో కంప్యూటర్తో నువ్వు పనులు చేసుకుంటున్న కాలం కదా ఇది, వెరీ గుడ్. నీ కంప్యూటర్ మీ ఇంట్లో పెట్టుకో. నేను దేవుడికి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఏంటా ప్రార్థన? దేవా,
ప్రతి సంవత్సరం వచ్చే వర్షాలు ఒక 4 సంవత్సరాలు ఆపేసాయి, వీడు కంప్యూటర్తో బ్రతుకుతాడట అందం. ఏం చేసుకోవాలి అప్పుడు? నీ కంప్యూటర్ వర్షాలు రాకపోతే నీళ్లుండవు స్నానం చేయడానికి, బట్టలు ఉతుకోవడానికి బట్టలు ఉతుకోవడానికి నీళ్ళు లేవు, పంటలకేమో నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, కరువు వచ్చింది. ఎక్కడ పెట్టుకుంటావు నీ వైర్లు? ఎక్కడ పెట్టుకుంటావు నీ HDMI కేబుల్? ఎక్కడ పెట్టుకుంటావు? కంప్యూటర్ కాలవా? పిచ్చి పెట్టిందా? విజ్ఞానాన్ని మనిషి అవసరాలకు వాడండి. నువ్వు విజ్ఞానంలో గొప్పవాడు అయితే అది మనిషి అవసరతలకు వాడు, అంతే తప్ప నీ విజ్ఞానపు మతంతో ఆ విజ్ఞానపు మతాన్ని దేవుడి పైన ప్రయోగించి దేవుడు లేడు అంటే తోలు తీసేస్తారు. దేవుడిని అర్థం చేసుకున్న వాళ్ళు చితికిపోతుంది నీ నరం. దేవుడి గురించి మాట్లాడితే నీ బ్రెయినే అల్లకాలంలో అయిపోద్ది. దేవుడి గురించిన జ్ఞానం నీ ముందు విప్పితే. కంప్యూటర్ కాలం అయితే దేవుడు అవసరం లేదా? కంప్యూటర్లో నువ్వేం చేస్తావంటే కిరాణా సరుకుల్లో లెక్కలు రాసుకో, దాంట్లో దేవుడు ఇస్తున్న పప్పులు ఉప్పులు లెక్కలు రాసుకుని పెట్టుకో, అందుకు ఉపయోగపడుతుంది నీ కంప్యూటర్. అంతే తప్ప దానిని ఉపయోగించి దేవుడే లేడు అంటే దేవుడు ఏంటో చూపిస్తాడు. దేవుని పిల్లలారా, మరికొంతమంది భావజాలం దేవుడి విషయంలో. ఇంకోటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకోటి చెప్తాను. మధ్యకాలంలో ఏమంటున్నారంటే, కాస్త పేదరికంలో ఉండి కష్టాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు దేవుడిని తిడతా ఉంటారు. ఎలా తిడతారంటే, ఏంటోనండి దేవుడు మరీ బొత్తిగా మమ్మల్ని పేదరికం కలిగిన కుటుంబంలో పుట్టించాడు. ఓ మెగాస్టార్ గారి కుటుంబంలోనో, ఒక సూపర్ స్టార్ గారి కుటుంబంలోనో, మరి ముఖ్యమంత్రి గారి కుటుంబంలోనో పుట్టిస్తే నేను బెంచ్ కారులో తిరుగుతూ ఏసీ రూముల్లో ఉండేవాడిని, ఏటో నా జీవితం ఇలాగైపోయింది, దేవుడు వాళ్ళకి అలా రాత రాసి మాకు ఇలా రాత రాశాడు. సరే, మరికొంతమంది ఏమంటున్నారంటే దేవుడి విషయంలో, దేవుడు అనగానే జగన్నాటక సూత్రధారండి అంటారు. అంటే అర్థం ఏంటంటే అన్నీ జరిగించేవి ఆయనే అంటున్నాడు. అంటే వ్యభిచారాలు ఆయనే జరిగిస్తాడట, ఏమంటే దొంగతనాలు ఆయనే జరిగిస్తాడట, జగన్నాటక సూత్రధారట దేవుడు అంటే. మరికొంతమందికి ఇలా అర్థమయ్యాడు. ఇవన్నీ ఓవరాల్గా ఇప్పుడు మీ ముందు పెట్టినవన్నీ ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్కడు దేవుడు ఒకలా మాట్లాడుతున్నాడు తప్ప ఎవడికి దేవుడు అసలు అర్థమయ్యాడు మీరు చెప్పండి. వీటన్నిటికీ సమాధానం బైబిల్లో నుండి ఇప్పుడు నేను చూపిస్తాను. పేదరికంలో పుట్టినవాడట, పేదరికంలో దేవుడు నన్ను పడేశాడు, నాకు ఈ రాత రాశాడు అంటున్నాడు. నీకెందుకు రాస్తాడు ఆ రాత? ఏమండి, చాలామంది ఏమంటారంటే, ఏమండి ఇతను ఇలాగా దొంగతనం చేసి జైల్లోకి వెళ్ళిపోయాడు అంటే దేవుడు ఆడికి అలా రాత రాశాడు అని అంటున్నారు. ఏమండి, నువ్వు దొంగతనం చేసి జైలుకి వెళ్ళిపోమని దేవుడు రాశాడా? ఒకవేళ వాడికి అలా రాసి ఇంకొకడికేమో అదే స్టేషన్లో పోలీస్ ఆఫీసర్గా ఎస్ఐగా రాశాడు అనుకోండి, దేవుడు ఏమవుతాడు ఇప్పుడు? ఒకటి దొంగగా రాత రాసి ఒకడికి ఎస్ఐగా రాత రాసాడు అనుకోండి, దేవుడిని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు మనం పక్షపాతి, అన్యాయస్తుడు అనాలి. దేవుడు పక్షపాత? దేవుడు అన్యాయం చేస్తాడా? చేయనప్పుడు మరి ఇవన్నీ దేవుడి మీదకి ఎందుకు నెడుతున్నారు అంటే, దేవుడిని కేవలం దేవుడు అన్న 2 మొక్కలు తెలుసు తప్ప దేవుడి గురించి లోతైన సంగతులు ఏవి సమాజానికి తెలీదు. నేను చెప్తాను ఇప్పుడు. దేవుడి గురించి మాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం అవ్వలేదు అంటే, దేవుడు ఈ భూమి మీద సృష్టికర్త, ఈ మానవులందరినీ కలిగించిన దేవుడు రాయించిన పుస్తకం ఒకటి ఉంది ఈ భూమి మీద, అదే బైబిల్. ఆ బైబిల్ విప్పితేనే కానీ, ఆ బైబిల్ చదివితేనే కానీ, ఆ బైబిల్ నేర్చుకుంటేనే కానీ ఈ సృష్టికర్తకు సంబంధించిన ఏ ప్రశ్నకైనా నీ దగ్గర సమాధానం దొరకదు. ఇప్పుడు మీకోటి చెప్తానండి. దేవుడు మన కళ్ళ ముందు లేడు, ఈరోజు పరలోకంలో ఉన్నాడు. ఈ సృష్టిని మన కొరకు చేశాడు. ఈ సృష్టిని మన కొరకు చేసి బైబిల్ని మన చేతుల్లో పెట్టి బైబిల్లో ఉన్న వాక్యాల ద్వారా ఆయన నమ్మి ఆయన మన కోసం బ్రతకాలి అని, మనం ఆయన కోసం బ్రతకాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీకు మాట్లాడుతాను, దూరంగా ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి, చాలా కష్టం. భార్య భర్తల గురించి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. భార్య భర్తలండి, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి చూపులు అయిపోయాయి, ఒకరినొకరు చూసుకున్నారు, ఇష్టపడిన తర్వాత ఫోన్ నెంబర్లు మారాయి, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు, రైట్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లికి చాలా గ్యాప్ ఉంటుంది, ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఉంటుంది, టైం తీసుకుంటారు పెద్దవాళ్ళు. ఈ లోపు ఎలాగో ఎంగేజ్మెంట్ అయింది కనుక వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ఇద్దరి మధ్యలో ఎలాగుంటాయి? అసలు ఎప్పుడు అటు ఫోన్ కాలే ఉండదు, ఇటు ఫోన్ కాలే ఉండదు, మాట్లాడుతూనే ఉంటారు. అమ్మ తిన్నావా, ఉన్నావా, లేచావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత బాగుంటుంది, స్వీట్.
ఆవిడ అక్కడ ఉంది, ఈయన ఇక్కడ ఉన్నాడు, ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అన్ని అడుగుతున్నారు, ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వివాహం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటున్నారు వీళ్ళిద్దరు. ఏమయ్యారు? ఇప్పుడు ఒక చోటకి వచ్చారు. ఒక చోటకి వచ్చిన తర్వాత ఒక నెల చాలా స్వీట్, 2 నెలలు చాలా స్వీట్, 3వ నెల నుంచి ఏమొస్తాయి చెప్పండి? చిన్న చిన్నగా ఆయన మైనస్ లేవో బయటకు, నేను ఏదో ఊహించుకున్నానండి, మీరు ఎలాగా అంటది ఆవిడ. అయిపోయింది. నీ గురించి అలాగా అనుకున్నానమ్మా, ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వు ఇలాగా అంటాడు. అయిపోయింది. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు, చిన్న చిన్న మనస్పర్ధలు. అక్కడి నుంచండి వీళ్ళు మంచి వాళ్ళు అయితే ప్లస్ల్ని మైనస్ల్ని అర్థం చేసుకుంటూ, వాటిని బాగు చేసుకుంటూ, వాటిని రిపేర్ చేసుకుంటూ ఇద్దరు కలవడానికి మ్యాక్సిమం 1 year పడుతుంది. ఆవిడేంటో ఈయనకి అర్థం అవ్వాలా, ఈయనేంటో ఆవిడకు అర్థం కావాలా. వీళ్ళిద్దరిని ఒకరొకరు అర్థం చేసుకుని ప్రేమగా బాండ్ అయి ముందుకు సాగడానికంటే 1 year పడుతుంది. ఇది మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, భూమి మీదే అటుపక్క ఊర్లో ఇటుపక్క ఊర్లో ఉన్న ఇద్దరు మనుషులు కలవడానికి ఇంత టైం పట్టినప్పుడు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగినప్పుడు, చాలా మాట్లాడుకుంటేనే తప్ప, ఒకరినొకరు ఒక చోట కూర్చుంటేనే తప్ప వీళ్ళిద్దరికి అర్థం అవునప్పుడు, పరలోకంలో ఉన్న దేవుడు నీకు అర్థం అవ్వాలి అంటే, నీ సృష్టికర్త నువ్వెంత ప్రయత్నించాలి ఆయన అర్థం చేసుకోవడానికి, నువ్వెంత టైం పెట్టాలి, నువ్వెంత కాలం పెట్టాలి, అసలు దేవుడేంటో నాకు పూర్తిగా అర్థం అవ్వాలి అని నువ్వెంత ఆసక్తి చూపించాలి. ఎవరికొంది చెప్పండి అంత ఆసక్తి? ఆదివారం గుడికెళ్ళి రావటం, ఆదివారం బైబిల్లో ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేయడం తప్ప అసలు దేవుడి గురించి అర్థం చేసుకోవడానికి ఎవరికి టైం ఎవరికొంది మీరు చెప్పండి? దేవుని పిల్లరా, బైబిల్లో మాట చూస్తారా? దేవుడు ఎలాగా మన విషయంలో కోరుకుంటున్నాడో, ఆయన ఎంత బాగా మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడో బైబిల్లో ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం, లేదా ముందు ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. మళ్ళీ చదువుతానండి, బాగా అర్థం అవ్వాలి ఇది. ఆయన ఏమంటున్నాడంటే, భూమి మీద ఎవడైనా అతిశయిస్తున్నాడా, గొప్పగా ఫీల్ అవుతున్నాడా, నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడా? వాడు ఉద్యోగాన్ని బట్టి అతిశయించేవాడు, అది అతిశయం కాదు. వాడుకున్న హోదాను బట్టి అతిశయించేవాడు, అది అతిశయమే కాదు. వాడుకున్న డబ్బును బట్టి. ఏమంటే భూమి మీద మనం దేనిని బట్టి అతిశయించినా అది మనతో పాటు రాదు, మర్చిపోవద్దు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు. ఎంతకాలం అంటే ఆయన చనిపోకముందు మాత్రమే ముఖ్యమంత్రి, ఆ తర్వాత పోస్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. నువ్వు లోకంలో ఉన్న ఉద్యోగాన్ని బట్టి ఫీల్ అవుతున్నావు, ఇంకో గొప్పవాడిగా నువ్వు రిటైర్మెంట్ అవ్వగానే ఇంకొకటికి వెళ్ళిపోతావు ఉద్యోగం. అదా నీ ప్రౌడ్, అదా నీ అతిశయం. నీ డబ్బును బట్ట. ఏమంటే డబ్బు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? కరోనా లాంటి రోగం వస్తే డబ్బు ఏం చేసుకోవాలో అర్థం అవ్వలేదు. దిక్కు మొక్కు లేక కోట్ల రూపాయలు ఉన్నా ఎవడు బ్రతుకుతాడో ఎవడు చనిపోతాడో తెలియని పరిస్థితి. దేన్ని బట్టి అతిశయించాలి? నో, ఇవేవి కాదండి. ఇవేవి మనిషికి అతిశయాలు కాకూడదు. ఏంటంటే అతిశయిస్తే ఎవడైనా దేనిని బట్టి అతిశయించాలంట? యెహోవానైన నన్ను భూమి మీద నీతి, కృప, కనికరం, జాలి, దయ ఈ ప్రపంచం పైన చూపిస్తూ ఈ ప్రపంచం మొత్తాన్ని పెంచుతున్న నన్ను పరిశీలనగా తెలుసుకోవాలట. ఆ పదమేనండి ఈ పాఠం. ఆ పదం చూడండి ఎలాగుందో. మళ్ళీ చదువుతున్నాను 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నాకు ఆనందం. అలా ఎవడైనా నా గురించి తెలుసుకోవడానికి, నా గురించి నేర్చుకోవడానికి, అసలు దేవుడు ఏ టైంలో సంతోషంగా ఉంటాడండి? దేవుడు ఏం చేస్తే బాధపడతాడండి? అసలు దేవుడు ఏంటండి? ఎలా ఉంటాడండి దేవుడు? ఎక్కడ ఉంటాడండి? ఏ టైంలో ఏం చేస్తాడండి దేవుడు? ఇదిగో ఈరోజు నా బ్రతుకును బట్టి, నా జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా, దేవుడు బాధపడుతున్నాడా? మా గ్రామాన్ని బట్టి దేవుడు ఎలాగ ఆలోచిస్తున్నాడు?
ఈ మానవ సమాజాన్ని బట్టి దేవుడు మనసు ఎలాగుంది అని దేవుడిని పరిశీలనగా తెలుసుకోవాలట. ఏమండి, ఈరోజు రాత్రి సభ పెట్టిన వాళ్ళు కానివ్వండి, ఇగో ఈరోజు సభ జరుగుతుంది, ఈ సభలకి ఖర్చు పెడుతున్న పిల్లలు ఎవరునండి? ధనవంతులు కాదండి, వాళ్ళు చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు. ఎందుకు ఈ ₹1,000 ఖర్చు పెట్టేస్తారో తెలుసండి వాళ్ళు? మేము తెలుసుకున్నాం దేవుడిని, మాకు అర్థమయ్యాడు దేవుడు పని చేయాలి అని, దేవుడు బ్రతికిచ్చాడు అని. ఎవడు బైబిల్లో ఎంతో మహాజ్ఞానం అండి, పాఠాల రూపంలో వాళ్ళు నేర్చుకుని అమ్మో మేము ఇన్ని సంగతులు నేర్చుకున్నాం, కొంతమందికైనా చెప్పాలి, కొంతమందికైనా ఆయన గురించి నేర్పించాలి, కొంతమందికైనా ఆయన మనసు ఏంటో చెప్పాలి అని వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు దేవుణ్ణి, చెప్పించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని పిల్లరా, యెహోవాను దేవుడిని పరిశీలనగా తెలుసుకోవాలట. పరిశోధిస్తే కానీ అర్థం అవడం. మీకు ఇది అర్థమవుతుంది, ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లలండి అప్పుడప్పుడు నుండి వాడు మనతో పాటు ఆటలాడుతూ ఉంటాడు. సడన్గా ఏదో మూలం కూర్చుంటాడు, వెళ్ళి ఏడీడు కనపడటం లేదు అంటే ఎక్కడో మూలం కూర్చొని ఉంటాడు. మీరు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రులుగా అప్పుడు మీరు ఏం చేస్తారండి? అప్పుడు మీకు లైట్ వెలుగుతుంది. ఏంటది? ఈడు మూలను కూర్చున్నాడంటే ఏదో జరిగింది. ఏం జరిగిందో మీకు తెలియదు, అవునా? ఆటలాడుతున్నాడు కదండి, ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు కదా, ఎందుకంటే మూలను కూర్చున్నాడు అంటే ఏదో జరిగింది. వెళతారు, మొహం ఎలా ఉంటుంది చెప్పండి? వెళ్ళేసరికి ఆడి మొహం ఎలా ఉంటుంది? సీరియస్గా కళ్ళల్లో నుంచి నీళ్లు బయటకు వదలాలా వద్దా అన్నట్టుగా కళ్ళల్లో రెప్పల్లో నీళ్ళు నింపుకొని అలాగుంటాడు. బాబు నీకు దండం పెడతానురా, ఏం జరిగిందిరా అంటే అప్పుడు చెప్తాడు, నువ్వు అందరికీ ఐస్ క్రీములు కొనిచ్చావు, నాకు ఇవ్వలేదు అంటాడు. అదనమాట విషయం అక్కడ. చూసారా? ఆ లోపలికి వెళ్ళి ఆయన కదిలిస్తే కానీ లోపల ఏముందో బయటకు, ఒరే బాబు నీకు దండం పెడతానరా, నిన్ను మర్చిపోయావురా, స్టంకలో వేసుకుని వెళ్ళి అప్పుడు ఐస్ క్రీమ్ కొనిస్తే అప్పుడు మళ్ళా రిలీఫ్, మళ్ళీ ఆటలాడుతూ ఉంటాడు. మీకు ఇది ఎందుకు చెప్పాను తెలుసండి? ఇప్పుడు మీ ఇంట్లో మీ గర్భాన్ని పుట్టిన పిల్లోడు మనసులో ఏముందో తెలుసుకోవడానికి మీకు టైం పడుతుంది. ఏదో వాడు లాగితే కానీ లోపల నుంచి బయటకు రావట్లేదు. మరి దేవుడు మనసు ఏంటి? మీకు ఈ మాట విచిత్రంగా ఉండొచ్చు. దేవుడికి మనసు ఏంటండి? మనం ప్రార్థన చేస్తే అన్నీ ఇస్తూ ఉంటాడు, అంతేనా? దేవుడు ఆయనకంటూ సంతోషాలు ఏంటండి? నా సంతోషాలు ఆయన సంతోషాలు, నేనేం పడితే అది ఇస్తూ ఉండాలి, అంతేనా ఆయన పని? ఏటీఎం మిషన్స్ అన్ని కొత్తగా వచ్చాయండి. అంటే మనకు కొత్త కాదు, కానీ మేము చూసిన కొత్తలో ఆ మిషన్ ఏంటో అర్థం అవ్వలేదు మాకు. ఏటీఎంకి ఫుల్ డెఫినేషన్ చెప్పండి. ఏటీఎం అంటే అర్థం ఏంటి? ఎనీ టైం మనీ. ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పండి? అదేమో ఎనీ టైం మనీ. దేవుడు అనగానే ఎనీ టైం హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు. నీకు కష్టం వస్తే వెళ్ళిపోయి దేవా కష్టం అన్నాడు, అంతే. రైట్ నేను రెడీగా ఉన్నాను అంటాడు. అంతేనా దేవుడు? అంతేనా అర్థమయ్యాడు మనిషికి? ఇప్పుడు చూడండి, పైనే రోమపత్రిక రండి, రోమపత్రిక 11వ అధ్యాయానికి రండి. మళ్ళా రోమపత్రిక 11వ అధ్యాయము 33 చదివారు కదా, ఇప్పుడు 34 చదవండి. రోమపత్రిక 11వ అధ్యాయము 34 వచనం. ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? చూడండి ఎంత బాగుందో. రోమపత్రిక 11వ అధ్యాయము 34 వచనం. ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? ప్రభువుకు మనసు ఉందట. ఆ మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చూసారంటే ప్రభువుకు మనసు. ఆ మనసులో నీ జీవితం పట్ల కొన్ని ప్రణాళికలు, ఆ మనసులో నీ జీవితం పట్ల కొన్ని ఆలోచనలు, ఆ మనసులో నీ జీవితం పట్ల ఎన్నో ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి. అవి ఏంటి దేవా అని ఏనాడు అడగకుండా, ఏమంటే ఈ లోక సంబంధమైనవి అడగడానికే దేవుడు అన్నట్టుగా దేవుడిని అర్థం చేసుకున్నారు. నన్నెందుకు పుట్టించావని అడగటం లేదు, నాకేమిస్తావని అడుగుతున్నాడు. ఎప్పుడు నాకు బిడ్డల్ని ఇచ్చావు కదా, 2 బిడ్డల్ని, దేవా ఈ 2 బిడ్డల్ని ఏం చేయడానికి నా చేతుల్లో పెట్టావని అడగటం లేదు. నా బిడ్డని డాక్టర్ని చేస్తాను, యాక్టర్ని చేస్తాను, లాయర్ని చేస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వాలా, అంతేనా? సంసోను తల్లిదండ్రులకి, ఏమండి సంసోను పుట్టక మునుపు దూత వచ్చింది, నాయనా మీకు దేవుడు ఒక మగబిడ్డని ఇవ్వబోతున్నాడు అని వార్త చెప్పగానండి. సూపర్ తల్లిదండ్రులు అండి సంసోను తల్లిదండ్రులు. ఏమన్నారో తెలుసండి వాళ్ళు? అమ్మో దేవుడు మాకు బిడ్డని ఇవ్వబోతున్నాడా,
దేవుడు మాకు బిడ్డనివ్వబోతున్నప్పుడు ఈ బిడ్డ ఎట్టివాడవుతాడో, ఈ బిడ్డను ఎలా పెంచాలో, ఈ బిడ్డను దేవుడు దేని కొరకు పుట్టిస్తున్నాడో మాకు మొత్తం మీరు చెబితే దాని కొరకే ఆ బిడ్డను పెంచుతామండి అన్నారు వాళ్ళు. అప్పుడు చెప్పేసిన దూత, ఇదిగో ఈ ఫిలిష్తీయుల బారి నుండి ఇశ్రాయేలును విడిపించటానికి ఒక నాయకుడుగా దేవుడు పనిని నియమించి ఆ పని కోసం సంసోన్ని మీ చేతుల్లో పెడుతున్నాడు కనుక మీరు అతనికి ద్రాక్షారసం త్రాగకూడదు, అతడు నాజీరు చేయబడిన వాడు, అతడు నెత్తి మీద మంగళకత్తి వేయకూడదు, మంగళకత్తి వేయకుండా ద్రాక్షారసం ముట్టించకుండా పవిత్రంగా పరిశుద్ధంగా పెంచండి, అతడు దేవుని కొరకు న్యాయాధిపతి అనగానే సేమ్ అదే అలాగే తల్లిదండ్రులు పెంచారండి. ఏమన్నా ఈరోజు మనకి బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఏనాడైనా దేవ ఈ బిడ్డను మా చేతుల్లో ఎందుకు పెట్టారని ఎవరు అడుగుతారు చెప్పండి? అడిగారా? దేవా నీ ఇష్టం ఏంటి ఈ బిడ్డ పైన? ఒక సేవకుడిగా పుట్టించావా, ఒక సువార్థకుడిగా పుట్టించావా, ఒక గాయకుడిగా పుట్టించావా, ఒక సేవకుడికి సహకారిగా పరిచయం చేయడానికి తను పుట్టించావా, సువార్తకు సహకారిగా పుట్టించావా? అసలు ఈ బిడ్డను మా చేతుల్లో ఎందుకు పెట్టావా దేవా అని దేవుడిని అడిగే వాళ్ళు ఎవరుంటారు? నీ మనసు ఏంటని అడిగే వాళ్ళు ఎవరుంటారు? నీ మనసులో ఈ బిడ్డ పైన ఇష్టాలేంటి అని అడిగే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఆయన మనసు ఎవరికి అడుగుతారు? ఆయన మనసులో ఉన్నవి ఎవరు ఆలోచిస్తారు? లేదు, నా మనసులో వీడు డాక్టర్, నువ్వు చేయాల్సిందే. ఇది ఎంత ఇబ్బందిగా ఉంటుందండి దేవుడికి. ఇది ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇది మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో దేవుడు మనసును అర్థం చేస్తాను. ఇప్పుడు మీకు బ్లూ కలర్ షర్ట్ అంటే ఇష్టం, మీ భార్య అట్టుకొచ్చి రెడ్ కలర్ వేస్తావా లేదా అంటుంది. ఎలాగుంటది? ఆడపిల్లలు ఉంటారు, నాకు ఇదిగో పలానా ఏమంటే గ్రీన్ కలర్ శారీలు అంటేనే నాకు ఇష్టం అంటుంది ఆవిడ. నువ్వు ఎప్పుడు బ్లూ ఆర్ రెడ్ అప్పుడు కట్టుకుంటావా లేదా అని బెదిరిస్తున్నాడు. ఎలాగుంటది ఆవిడికి? భర్త కనుక తప్పదు కనుక కట్టుకుంటది, కానీ లోపల మనసు ఎలాగుంటుంది చెప్పండి? ఇష్టం లేనిది కట్టుకుంటే ఎలాగుంటది? ఇష్టం లేని షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటది? మరి దేవుడు ఇష్టం ఏంటి దేవా అని అడగకుండా నీ ఇష్టాలన్నీ ఆయన మీద రుద్దుతుంటే ఆయన మనసు ఎలాగుంటది? ఆలోచించలేదు. అందుకే అన్నా నేను, నువ్వు దేవుడిని నమ్ముకున్నావా తెలుసుకున్నావా అని ఎందుకు వేసావు తెలుసా టైటిల్? అసలు నువ్వు ఏం తెలుసుకున్నావు ఆయన గురించి? ఆయన ఇష్టాలు ఏం తెలుసుకున్నావు? నమ్మానంటున్నావు, ఆయన దగ్గరకు వస్తానంటున్నావు, ఆయన అంటే నాకు ఇష్టం అంటున్నావు. ఆయన మనసు నీకేం అర్థమైంది చెప్పు? ఆయనకి ఏమి ఇష్టమో నీకేం అర్థమైంది చెప్పు? ఆయనకి ఇష్టమైనవి నువ్వేమిచ్చావో చెప్పు. ఉడికొచ్చి చచ్చుకొచ్చి ఎప్పుడు నీకు ఇష్టమైన వాడిగావు తప్ప దేవా నీకేమి ఇష్టమని ఎవరు అడిగారు చెప్పండి? ఎవరు తెలుసుకున్నారు చెప్పండి ఆయన మనసు? భర్త అర్థం చేసుకోలేని భార్య అంటే ఎంత ఇబ్బంది పడుతుందో, ఎన్ని కన్నీళ్లు విడుస్తుందో మీకు తెలియదు కదండి. తల్లిగారి ఇంటికి వస్తుంది, అమ్మ ఎలాగున్నావంటే ఏమంటారు తెలుసండి? ఏదో అమ్మ అలాగ ఉన్నాను. ఏమమ్మా? ఏం చెప్పనమ్మా? నన్ను అస్సలు అర్థం చేసుకోడు, నాకు ఇష్టమైనవి ఏవో అర్థం చేసుకోడు, నన్ను బాగా ఇబ్బంది పెడతాడు, నాకు ఇష్టం లేనివి చేయమంటాడు. ఆయనతో నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా, కాస్తైనా నా మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు, ఇబ్బందిగా ఉంది. భార్య అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, భర్త కూడా అలాగే. ఇంట్లో చెప్పుకోలేకండి, ఊరి మీద పడి ఫ్రెండ్స్ దగ్గర ఏమోరా నాకు అలాంటి భార్య వచ్చింది, అసలు నన్ను అర్థం చేసుకోదురా, నాకు వంకాయ కూర ఇష్టం అంటే పొట్లగా వండి పెడుతుంది, అక్కడ తింటే తిని చావు అంటుంది. చాలా ఇబ్బందిగా ఉందిరా మా ఆవిడతో, అసలు నా మనసులో ఉన్న ఇష్టాలు అసలు తెలుసుకోదురా, తన ఇష్టమే నెరవేరాలంటది. చూసారా ఎంత కష్టమో మీరు ఆలోచించాలి. మనస్సు అర్థం చేసుకోకపోతే ఎంత కష్టం. పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళిద్దరి మధ్యలో భలే ఉంటుందండి. పిల్లోడు ఏది ఇష్టం అంటే అదే కొనిస్తారు, ఆవిడ ఏది ఇష్టమంటే అదే ఇస్తారు. కారణం వాడు మనసు ఇబ్బంది పడకూడదండి, వాడి మనసు తేలిగ్గా ఉండాలి, వాడి మనసు ఆనందంగా ఉండాలి. ఏమంటే షాపింగ్ చేయాలనుకున్నప్పుడు వాడిని తీసుకెళ్ళి వాడికి ఇష్టమైనవన్నీ కొంటున్నారు. ఎందుకు? ఆడు మనసు ఇబ్బంది పడకూడదని. బాగుంది. తల్లిదండ్రుల మనసు ఇబ్బంది పడకూడదు, పిల్లల మనసు ఇబ్బంది పడకూడదు, తండ్రి మనసు ఇబ్బంది పడకూడదు, తల్లి మనసు ఇబ్బంది పడకూడదు, భార్య మనసు ఇబ్బంది పడకూడదు, భర్త మనసు ఇబ్బంది పడకూడదు, పరలోకంలో ఉన్న దేవుడు మనసు అది ఏమైనా అయిపోయినామండి, నా ఇష్టాలన్నీ ఆయన మీద రుద్దుతాను వెళ్ళి. అంతేనా? నమ్ముకున్నారా? తెలుసుకున్నారా? బైబిల్ మీకు తెలియదు కాదు, ఒక మంచి వచనం ఉంది బైబిల్లో. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అనుంది. ఏం చేయాలట? యెహోవా గుణాలు, ఉత్తముడు మంచివాడు అని ఎలా తెలుసుకోవాలట? రుచి 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 ఎలా చూస్తాం? మొదటి ప్రసంగంలో విన్నారు కదా, చేపల కూర పెట్టారు, మూతీయంగానే ఏమొస్తుంది? చేపల కూర మూతీయంగానే ఏమొస్తుందండి?
స్మెల్ వచ్చింది. స్మెల్ రాగానే కూర సూపర్ అని అన్నారనుకో, మీరు మోసపోయినట్టే. ఎందుకు? సూపరో కాదో తెలియాలంటే ఆ చేపల కూర ఎక్కడికి వెళ్ళాలి? నాలుక మీదకి వెళ్ళాలి. మూత తీయగానే ఏదైనా సూపర్ స్మెల్ వస్తుంది. నాలుక మీదకి వెళితే తెలుస్తుంది రుచి ఏంటో, ఎలా వండారో, ఎలా చేశారో. మరి దేవుణ్ణి ఎవరు రుచి చూశారు? దేవుడికి అంత దగ్గర ఎవరయ్యారు? రుచి చూసిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి, దేవుడు ఉత్తముడని, దేవుడు బలాన్ని వాళ్ళు రుచి చూశారు. ఎలా? దేవుడు, రాజా నువ్వు చేసిన ఆజ్ఞకు మేము లోబడము. మా దేవుడు కాపాడినా ఓకే, కాపాడకపోయినా ఓకే, మేము మాత్రం నువ్వు చెప్పినట్టుగా బ్రతకం. మా దేవుడు ఆజ్ఞకు లోబడే మేము బ్రతుకుతాం. దేవుడు రుచి చూసారా? ఏమండి, వాళ్ళ జీవితం మీరు చూడండి. భయంకరమైన అగ్ని గంధకాలలో వేసిన తర్వాత దేవుడు వచ్చి వాళ్ళని కాపాడండి. ఎవడు రుచి టేస్ట్ చేశారు, వాళ్ళు దేవుడిని టేస్ట్ చేశారు. అగో మా దేవుడు ఇదిగోనండి, మా దేవుడు శక్తి ఇదిగోనండి. అలా మనం ఎందుకు దగ్గర అవ్వలేకపోతున్నాం దేవుడి కంటే? అసలు మన దేవుడిని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయటం లేదు. దేవుడికి ఏమి ఇష్టమో ఆలోచించటం లేదు. దేవుడి సన్నిధికి వచ్చి మన ఇష్టాలన్నీ ఆయన పైన రుద్దుతున్నాం. ఒక సంఘటన బైబిల్లో జరిగిన, ఏమంటే ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సంఘటన జ్ఞాపకం చేస్తేనే కానీ దేవుడు ఏంటో మీకు అర్థమవుతుంది. బైబిల్లో యోబు జీవితం మీ అందరికీ తెలుసు. చాలా ధనవంతుడు, దేవుని సేవకునిగా పిలువబడుతున్నవాడు, యథార్థవంతుడు, చెడును విసర్జించినవాడు. మంచి జీవితం యోబుది. దేవుడు దీవించాడు, గొప్ప చేశాడు. గొప్ప చేసిన తర్వాత దేవుడు పొంగిపోతున్నాడు జీవితాన్ని బట్టి. దెయ్యం వచ్చింది, ఒక్కసారి నాకు అప్పగించు అన్నది. రైట్, దేవుడు అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఏం జరిగింది? యోబు జీవితంలో ఏం జరిగింది చెప్పండి? గాడిదలు పోయాయి, ఎద్దులు పోయాయి, అన్ని పోయి, సర్వం ఆస్తి అనేది అంతా పోయింది. చివరికి పిల్లలు కూడా చచ్చిపోయారు. అంతా చచ్చిపోయి, ఏమంటే దెబ్బ మీద దెబ్బ, వెంటనే 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 గాడిదలు పోతున్నాయి, మేకలు పోతున్నాయి, ఎద్దులు పోతున్నాయి, గాడిదలు పోతున్నాయి, వెంటనే పిల్లలు చచ్చిపోయారు. ఇదంతా జరిగిపోయిన తర్వాత వార్త మీద వార్త, వార్త మీద వార్త, వార్త మీద వార్త, వార్త మీద వార్త, అంత కీడే, అంత చెడే. విన్నాడు 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 విన్నాడు. విన్న తర్వాత ఏంటి నీ బ్రతుకిలాగైపోతుందంటే, యోబు ఒక మాట అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడో మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయన మాటల్లోనే ఒక ఆన్సర్ దొరుకుతుంది మనకు అక్కడ. యోబు గ్రంథానికి రండి అందరూ. మొదటి అధ్యాయము యోబు గ్రంథం. అందరు తీయండి, అందరూ చూడండి బైబిల్. యోబు గ్రంథం, ఏమండి అందరూ చూడాలి బైబిల్. మొదటి అధ్యాయము. పైనుంచి మీకు తెలుసు కదండి, ఎద్దులు చచ్చిపోయాయి, గాడిదలు చచ్చిపోయాయి, గొర్రెలు చచ్చిపోయాయి, ఒంటలు చచ్చిపోయాయి. ఆ తర్వాత కుమారులు కుమార్తెలు, ఏమంటే ఇంటర్ భోజనం చేస్తుండగా, ద్రాక్షరాసం చేస్తుండగా గొప్ప సుడిగాలు వచ్చింది, అరణ్యంలో చెట్టు మీద పడిపోయింది, ఆ ఇల్లు పడిపోయి ఎవరులందరూ పడి చచ్చిపోయారు. ఇదంతా తెలిసిపోయిందంటే 20వ వచనం చదవండి ఒకసారి. 20వ వచనం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు కొరికించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను 21, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. బాగా ఆలోచించండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. దేవుడు బాగా అర్థం చేసుకున్నాడు యోబు. నేను దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మీరు చాలాసార్లు చదివారుగా ఈ సందర్భం, చాలాసార్లు చదివారుగా. యోబు పరిస్థితి ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తుతి కూటం ఎప్పుడు పెట్టాడు? కృతజ్ఞతాస్తుతి ఎప్పుడు చెల్లిస్తున్నాడు దేవుడికి? సర్వం నష్టపోయిన తర్వాత. మనం ఎప్పుడు పెడతాం చెప్పండి? కృతజ్ఞత కూడికి మీరు ఎప్పుడు పెడతారు? నా ఉద్యోగం పోయిందండి, అందరికీ స్తుతి కూడా పెడతానని మీరు భోజనాలకు వచ్చారని అన్నారా ఎప్పుడైనా మీరు? నాకు ₹1,00,000 నష్టం వచ్చేసిందండి, స్తుతి కూడా పెట్టుకుంటున్నాను. మా కుటుంబం మొత్తం హాస్పిటల్ పాలైపోయిందండి, అందుకే మేము స్తుతి కూడా పెట్టుకుంటున్నాం. ఉన్నారా ఎవరైనా?
ఎందుకు పెట్టుకోమను? మనకి దేవుడు ఎలా అర్థమయ్యాడు అంటే, మేలు చేస్తే దేవుడు చేశాడు. ఏదో తప్పు జరిగింది అనుకోండి, బాబాయ్ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పును రిపేర్ చేసుకోవాలా, నష్టపోయిందంతా లాగేయాలా దేవుడి దగ్గర నుంచి. యోబు గారికి ఏంటో తెలుసా అండి, దేవుడు ఎలా అర్థమయ్యాడు తెలుసా? నాకు ఏదో నష్టపోయిందా, నేను ఎందుకు ఏడవాలి? నేను పుట్టినప్పుడు ఎలా పుట్టాను? ఈ లోకంలో అన్ని పట్టుకుని వచ్చానా? ఒంటెల్ని, మేకల్ని, గేదెల్ని, ఏమండి నా పిల్లల్ని, నా భార్యని, ఇలా అందరిని పట్టుకుని పరలోకం నుండి భూమి మీదకి వచ్చానా? రాలేదు. ఎలాగొచ్చాను? దిగంబరిగా, అసలు ఒంటి మీద ఏమీ లేకుండా, బట్టలు కూడా లేకుండా ఈ లోకానికి వచ్చాను నేను. ఈ లోకానికి దిగంబరిగా వచ్చిన తర్వాత సర్వం నాకు ఇచ్చింది దేవుడే. మరలా సర్వం నా దగ్గర తీసుకున్నది కూడా దేవుడే. ఇందులో నేను దేవుడిని ఎందుకు నిందిస్తాను? ఇందాక మీ ప్రారంభంలో చెప్పాను కదా, ఈ పేదవాళ్ళు అయిన వాళ్ళందరూ నేనెందుకు మెగాస్టార్ కుటుంబంలో పుట్టలేదు, నాకెందుకు ఇవ్వలేదు డబ్బులు అంటున్నాడు. మరి పోయిన తర్వాత యోబు ఏమైనా అలా ఆలోచిస్తున్నాడా? నో, ఈ జీవితం ఇచ్చాడు దేవుడు, అది చాలు. తల్లిగర్భంలో దేహాన్ని కట్టాడు, అది చాలు. ఈ భూమి మీద నన్ను నిలబెట్టాడు, అది చాలు. ఇచ్చినవన్నీ ఆయన ఇచ్చాడు. ఒకవేళ తీసుకుంటే మళ్ళా దేవుడే తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇప్పుడు చెప్తాను, అంటే ఇచ్చినా దేవుడే ఇస్తాడు, తీసుకున్న దేవుడే తీసుకుంటాడు, సర్వం దేవుడే. నా జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుడే చేస్తాడు అని దేవుణ్ణి తెలుసుకున్నాడు యోబు. ఇప్పుడు ఇంకో రెండో క్యారెక్టర్ పరిచయం చేస్తాను. ఎవరు? ఈయన భార్య. యోబు పక్కనే ఉంది. యోబుకు ఆస్తి వస్తున్నప్పుడు ఆస్తి అంతా అనుభవించింది. యోబు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంది. యోబు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంది. ఆ కాలంలో మంచి ధనవంతుడికి భార్యగా వెలుగొందింది. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ దేవుడు అంటారు, పరిస్థితులు బాగున్నప్పుడు అనాలి దేవుడు అని. భార్య ఎలాంటిదో తెలుసండి? నష్టపోయిన తర్వాత ఏమంటే ఇంకా దీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు యోబు. శరీరం కుళ్ళిపోయింది, శరీరంలో కురుపులు, గోక్కుంటున్నాడు, ఆస్తి పోయింది, సంపద పోయింది, ఏమంటే పేదవాడైపోయాడు. ఆ పరిస్థితుల్లో యోబు భార్య వచ్చి ఏమంటుందో తెలుసా? పక్కకు రండి, 2వ అధ్యాయం కదా, 2వ అధ్యాయం ఏమండి 8వ వచ్చి చూద్దామా? 8వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకి తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవునిని దూషించి మరణము కమ్మనెను. ఏమంటుంది? ఇంత దారుణంగా నీ జీవితం నాశనం అయిపోయిన దేవుడిని విడిచిపెట్టవా అంటే ఈవిడికి ఎలా అర్థమయ్యాడు దేవుడు? ఈవిడ ఎలా అర్థం చేసుకుని దేవుణ్ణి? ఈవిడ ఎలా నమ్మింది దేవుణ్ణి? అన్నీ ఇస్తే దేవుడు, అన్నీ బాగుంటే దేవుడు, అంతే తప్ప ఈ జీవితంలోకి వచ్చేసిన తర్వాత ఇంకా దేవుడు ఏంటి? దేవుడిని విడిచిపెట్టే వద్దక దేవుడు మనకి. చూసారా? అంటే బ్రతికిచ్చిన దేవుడు కష్టం రాగానే విడిచిపెడతావా? బ్రతికిచ్చిన దేవుడిని నీ జీవితంలో చిన్నపాటి శ్రమ రాగానే విడిచిపెట్టేస్తావా? బ్రతికిచ్చిన దేవుడు చచ్చినా బ్రతికినా దేవుడు కోసమే బ్రతకాలని దేవుడు కోరుకుంటే కష్టాలకి శ్రమలకి దేవుడిని విడిచిపెడతారట. అలాగే ఉంటుంది ఆవిడ. ఇంకేముందని దేవుడు అంటున్నాను, అంతా పోయిన తర్వాత ఇంకెందుకు దేవుడు మనకి విడిచిపెట్టి, ఆయన ఒకసారి తిట్టేసి నువ్వేమైపోవాలా? చచ్చిపోయి నరకానికి వెళ్ళిపో, దేవుడు విడిచిపెట్టాయి. ఇప్పుడు ఈవిడ నమ్ముకుందా తెలుసుకుందా? జస్ట్ నమ్ముకుందని. యోబు పక్కనే ఉంది భారీగా, అన్ని అనుభవించింది. ఆ దేవుడు అంతే బాగుంటే దేవుడు అన్నది ఈవిడ కూడా. కష్టం రాగానే దేవుడు లేడు, ఏమి లేడు అంటే ఈమెకి దేవుడు ఏమీ అర్థం అవ్వలేదనమాట. ఇప్పుడు యోబు గారు మాట్లాడతారు చూడండి, భార్యతో ఏమంటున్నాడు చూడండి, ఇంత కష్టంలో కూడా దేవుడిని ఎంత బాగా గొప్ప చేస్తున్నాడో, ఇంత కష్టంలో కూడా దేవుడిని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో తెలుసండి యోబు. ఇప్పుడు అంటాడు చూడండి యోబు గారి కింద 10వ వచనం, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటు మాటతోనైనను పాపము చెయ్యలేదు. దేవుడు నుండి ఎప్పుడు మేలేనా? దేవుడు అనగానే ఎప్పుడు ఇచ్చేవాడేనా? మన జీవితాన్ని పరీక్షించడా? మన శోధనలు రావా? మనకి కష్టాలు రావా? దేవుడేమో మంచి స్థితిలో పట్టినప్పుడు దేవుడు అనాలా, కష్టం రాగానే దేవుడిని విడిచిపెట్టాలా? చిచ్చి నువ్వు మూర్ఖురాలువి. నువ్వు
దేవుడిని అర్థం చేసుకొని మూర్ఖురాలు నువ్వు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు నీకేమీ అర్థం అవ్వలేదు. చూసారండి? ఇప్పుడు చెప్పండి, యోబు దేవుణ్ణి నమ్మాడా తెలుసుకున్నాడా? పూర్తిగా తెలుసుకున్నాడు. యోబు భార్య నమ్మిందంతే, పూర్తిగా దేవుడి గురించి ఇవికేమీ అర్థం అవ్వలేదు. బాగుంటే దేవుడు అంటుంది, కష్టపడంగానే ఏమంటుంది? దేవుడు వద్దు. మన హృదయం, మన మనసు కూడా ఇలాగే చేస్తుంది. ఎప్పుడైనా చిన్నపెట్టి సోదరులు కష్టాలు కన్నీళ్ళు వచ్చినాయని కూడా మనకేమనిపిస్తుంది చెప్పండి? ఏమో గుడికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏం బాగోలేదండి మాకు కూడా. ఏటో మరి ఉండాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అటు తిరుగుదామా, ఇటు తిరుగుదామా, ఏదో చేద్దామా, ఏడు దేవుడు అని నిజమేనా? దేవుడు సన్నిధులు నిజమేనా? ఆ వాక్యాలు నిజమేనా? ఆ దేవుడు నిజమేనా? డైలమాలో పడేదా, మనల్ని పడేదా, అప్పుడప్పుడు పడేస్తుంది. యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు ఒకసారి. యోబుకు వచ్చినంత కష్టం ఏమైనా మీ కుటుంబానికి వచ్చిందా? మీ పిల్లలు చచ్చిపోయారా? 10 మంది పిల్లలు చచ్చిపోయారా? మన పిల్లోడికి జ్వరం వస్తే అల్లాడిపోతాం మనం. జ్వరం అండి అయ్యగారు ప్రార్థన చేయండి, జ్వరం అండి ప్రార్థన చేయండి. అక్కడ పిల్లలు చచ్చిపోయారు. అక్కడ చచ్చిపోతే అంటున్నాడు దేవుడే ఇచ్చాడు. దేవుడే దేవుడిలో ఎంత బాగా లీనమయ్యాడు చూడండి యోబు. అందుకే వీళ్ళు భక్తులు అన్నాడు దేవుడు. వీళ్ళని భక్తులు అన్నాడు దేవుడు. ఇలా జీవించాలి అన్నాడు మనల్ని. ఇలాంటి భావజాలమే ఉండాలి దేవుడి పట్ల మనకి. ఈ జీవితాన్ని నిలబెట్టింది దేవుడు, ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, భార్యనిచ్చింది దేవుడు, పిల్లల్ని ఇచ్చింది దేవుడు. లోకంలో మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిని మీకు కలిగించింది దేవుడు. మర్చిపోకండి. దేవుడు ఇలా అర్థం చేసుకోవాలి. శ్రమైన, కష్టమైన, కన్నీరైనా, వేదనైనా ఏదైనా దేవుడే అనాలి తప్ప దేవుడిని విడిచిపెట్టకూడదు. ఏది జరిగించినా ఒకటే. ఏమంటే ఇక్కడ మీకు విషయం ఏంటంటే, దేవుడిని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు యోబు అంటే అసలు విషయం చెప్తాను. అసలు సైతానుకు దేవుడు యోబుని అప్పగించాడని కానీ, సైతాను ఈయన్ని ఇబ్బంది పెడుతుందని కానీ ఇవేమీ తెలియదండి. యోబు ఏం ఆలోచిస్తున్నాడంటే, నా జీవితంలో ఏం జరిగినా దేవుడికి తెలియకుండా జరగదు. జాగ్రత్తగా వినండి, ఇదే భక్తిలో ఉండాలి మనం. నా జీవితంలో ఏం జరిగినా దేవుడికి తెలియకుండా జరగదు. ఒకప్పుడు ఆస్తుంది, ఒకప్పుడు పిల్లలు ఉన్నారని దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు తీసుకున్నాడంటే దేవుడు ఏదో ఎందుకు తీసుకున్నాడు నాకు తెలియదు. నా జీవితానికి ఏదో మేలే చేస్తాడు. నా జీవితం మీద ఏదో జరుగుతుంది, దేవుడే జరిగిస్తున్నాడు. ఇవన్నీ ఏం చేస్తాడో దేవుడినే చేయనివ్వండి. నా జీవితం దేవుడిది అంతే. ఎంత బాగా అర్థం చేసుకున్నాడండి దేవుడిని, ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా దేవుడి వల్లనే వస్తుంది. దేవుడి వల్ల మేలే అనుభవించాలా, కీడు అనుభవింపదా కదా అంటే, అప్పుడప్పుడు దేవుడు మనకి ఏమైనా కీడులు ఇస్తాడేమో, మనకు పరీక్షలు ఇస్తాడేమో, ఆ పరీక్షల్లో మనల్ని పరిశోధిస్తున్నాడేమో. ఎవడు పిల్లలకి పరీక్షలు ఎందుకు పెడతారు చెప్పండి? పిల్లలకి పరీక్షలు బాధించడానికి పెడతారా, వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయడానికి పెడతారా? పరీక్షలు ఎందుకు? ఎందుకంటే పిల్లలు అలా టార్చర్ చేసేస్తున్నారు, ఎందుకంటే రాత్రి పగలు చదవమంటున్నారు, ఎందుకంటే పబ్లిక్ పరీక్షలు పెట్టారు అంటారా? పబ్లిక్ పరీక్ష ఎందుకు పెట్టారు? ఎవడిలో ఎంత టాలెంట్ ఉందో, చదువు మీద ఎవడికి ఎంత ఇష్టం ఉందో, ఎవడు ఎంత చదివాడో తెలుసుకోవడానికి, నైపుణ్యం బయటికి తేడానికి. అలాగే నీ విశ్వాసం ఎంతో, నీ భక్తి ఎంతో, నీవు దేవుడి మీద ఎంతగా ఆధారపడ్డావో తెలుసుకోవడానికి నీకేమైనా వచ్చినప్పుడు నువ్వు అల్లాడిపోతున్నావు అంటే దేవుడు నీకు అసలు అర్థం అవ్వలేదు. యోబుని జ్ఞాపకం చేసుకోవాలా? నా జీవితంలో ఏం జరిగినా దేవుడే జరిగిస్తున్నాడు. జరగనివ్వండి. దేవుడు ఎటు తీసుకెళ్తాడో దేవుడి పైన ఆనుకొని నేను వెళతాను. దేవుడిని బాగా తెలుసుకున్నాడండి, బాగా తెలుసుకున్నాడు యోబు. అంతలా మనం తెలుసుకున్నామా దేవుడిని? దేవుడిని తెలుసుకున్నాం ఇంతలాగా మనం? దేవుడి పైన ఎంతగా అనుకున్నావా? బైబిల్ ఇంకో సందర్భం చూపిస్తాను. అంటే మీకు ఒకటి అనిపించవచ్చు, దేవుణ్ణి తెలుసుకోకుండానే నమ్మేస్తారా అంటే, ఒక ఇద్దరిని చూపిస్తాను బైబిల్లో. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక మంచి భక్తుడి గర్భాన్ని పుట్టారండి. ఏలి యాజకుడు. ఒక యాజకుడి గర్భాన్ని పుట్టిన 2 పిల్లలండి, హోఫ్ని, ఫినెహాసు. వీళ్ళిద్దరు పేర్లు సమూయేలు మొదటి గ్రంథంలో మీకు కనబడతా ఉంటారు. వీళ్ళు ఎంతటి క్రూరులో, ఎంతటి భయంకరులో. ఏమంటే ఒక సేవకుడి గర్భాన్న, ఒక యాజకుడి గర్భాన్ని పుట్టండి. వీళ్ళ బ్రతుకులేంటో తెలుసండి? ఒకసారి వాళ్ళ జీవితాన్ని చూపించి ముగించేస్తానండి. సమూయేలు మొదటి గ్రంథానికి మీరు రండి. ఏమండి 2వ అధ్యాయము
చూపిస్తాను వచనం. మొదటి అధ్యాయంలో వీళ్ళ పరిచయం ఉంటుందండి, వీళ్ళిద్దరు పేర్లు ఉంటాయి, వీళ్ళు చేసే వృత్తి గురించి మాట్లాడతాడు. 3వ వచనం చదువుకోండి మీరు తర్వాత. వీళ్ళిద్దరు పేర్లు ఓఫ్ని, ఫినెహాసు, ఏలి యొక్క ఇద్దరు కుమారులు. 3వ వచనం చివరిలో ఉంటుంది. 3వ వచనం చివరి చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనంలో చివరి మాట. ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోఫ్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. అంటే పారంపర్యంగా తండ్రి యాజకుడు గనక, అతని గర్భాన పుట్టారు గనక ఇలా పారంపర్యంగా యాజకులు అయిపోయారండి. యాజకత్వం చేసేస్తున్నారు, అంటే బలులు ఇచ్చేస్తున్నారు, రక్తం పట్టుకెళ్తున్నారు, మందిరపు సేవలో ఉన్నారు. యాజకులు అయిపోయిన వీళ్ళ గురించి దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఇలా 2వ అధ్యాయానికి మీరు రండి, ఇలా చదువుకుంటే 2వ అధ్యాయానికి వస్తే 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. 12వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై. చూసారా? ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇదేటండి ఇది? యెహోవాను ఎరగకుండా యెహోవాకు యాజకత్వం ఎలా చేస్తున్నారు? మీకు అర్థమైంది ఇప్పుడు? అసలు యెహోవాను తెలుసుకోకుండా యెహోవాకు సేవ ఎలా చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? తండ్రి చేయడం చూశారు పక్క నుండి. ఈ బలి ఇలాగ ఇవ్వాలా, ఈ అర్పణ ఇలాగ ఇవ్వాలా, ఈ ధూపం ఇలాగ ఇవ్వాలా, వీళ్ళు వచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేయాలా, అంతే. తండ్రిని చూసి నేర్చుకున్నారు, వీళ్ళు కూడా చేస్తున్నారు, అంతే తప్ప భక్తి కానీ, దేవుడి పైన భయం కానీ, దేవుడు వాక్యాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చిన నియమ నిబంధనలు కానీ ఇవేవి లేని దుర్మార్గులట. పైపెచ్చి ఉన్న వృత్తి ఏ వృత్తి చెప్పండి? ఏం చేస్తున్నారట? సేవకులు. దేవుడిని ఎరగని సేవకులు ఇల్లు. దేవుడిని ఎరగకుండానే దేవుడికి సేవ చేస్తున్న సేవకులు ఇల్లు. వీళ్ళని బట్టి అండి దేవుడు చాలా బాధపడిపోయాడు. ఏం చేసేవారు తెలుసండి వీళ్ళు? పాత నిబంధన నియమం ప్రకారం అంటే బలులు ఇచ్చేటప్పుడు యాజకుడికి భాగం వస్తుంది. ఆ భాగం ఒక ప్రాసెస్లో తీసుకోమని చెప్పేవాడు దేవుడు. కానీ వీళ్ళు ముందే వెళ్ళిపోయి జంతువుని బలివ్వగానే మంచి క్రొవ్వు కలిగినవన్నీ యాజకులు తెమ్మన్నారని చెప్పి ఏమంటే అక్కడ బలులిస్తున్న ఇశ్రాయేలీయులను అంటే బలవంతం చేసేవారు. వాళ్ళు బలులు ఇవ్వడానికి, వాళ్ళ అర్పణలు ఇవ్వడానికి ఏమన్నా వాళ్ళు విసుగుపోయేటట్టుగా, అసలు సేవ అంటే సేవకుడు అనగానే, మందిరము అనగానే విసుగు పుట్టేటట్టుగా ప్రవర్తించారండి వీళ్ళు. దేవుడు మందిరంలో ఉన్నారు, మళ్ళీ వస్తున్న పిల్లలందరినీ నాశనం చేశారు. వాళ్ళ గురించి మాట్లాడతాడు. మీరు అలా చదువుకుంటూ వస్తే 12వ చదివారు కదా, అలాగా మీరు 13, 14, 15, 16 చదువుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను చెప్పిందంతా పైన ఉంటుంది. 17వ వచనానికి ఒకసారిగా చెప్పండి. 17వ వచనాన్ని చూడండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరు కనుక వారి పాపము యెహోవా సన్నిధిని గొప్పదైపోయింది. ఇదేంటండి ఇది? యాజకులు పాపం చేయటం ఏంటి? బలులు వస్తున్న వాళ్ళకి ఆటంకంగా మారిపోవటం ఏంటి అంటే, దేవుడిని ఎరగకుండానే సేవకులు, దేవుడి వాక్యం ఎరగకుండానే దైవజనులుగా మారిపోయారు వీళ్ళు. ఎలా చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎలా బలులు ఇవ్వాలో తెలియట్లేదు. దీనివల్ల అండి వీళ్ళు పాపాలు అందులో పడిపోవటం వల్ల వస్తున్న వాళ్ళే దేవుడు గుడికి రావటం మానేశారట. ఇప్పుడు మీరు చెప్పండి, అంతా దేవుని నమ్ముకున్న వాళ్ళే అన్ని చేస్తారని అనుకోవడం తప్పు. వీళ్ళకి ఏం తెలీదు, పారంపర్య ఆచారంగా యాజకత్వంలోకి వచ్చేసారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడిని నమ్మారా వీళ్ళు? జస్ట్ దేవుడిని ఏమైనా తెలుసుకున్నారా అంటే, ఎవరి తండ్రి వారసత్వాన్ని బట్టి వచ్చిన దాన్ని అనుభవిస్తూ ఇలా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప దేవుణ్ణి ఎరగని భయంకరులు వీళ్ళు. ఇంకా తెలుసండి, ఆ మందిరపు ఆవరణంలో సేవ చేయడానికి వస్తున్న స్త్రీలను చెరపట్టి వాళ్ళతో వ్యభిచారం చేశారు వీళ్ళు. యాజకులు, సేవకులు. కోపంతో రగిలిపోయాడండి దేవుడు, రగిలిపోయాడు. వీళ్ళిద్దరిని యుద్ధంలో భయంకరంగా చంపాడు. వీళ్ళు చచ్చిపోయిన వెంటనే వీళ్ళ తండ్రి కూడా చచ్చిపోయాడు, ఏలి. దేవుని పిల్లారా, ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చూపించాను తెలుసండి? దేవుణ్ణి ఎరగని యాజకులు వీళ్ళు, దేవుణ్ణి తెలుసుకొని యాజకులు, దేవుడి భయాన్ని కానీ దేవుడి కోపాన్ని కానీ ఎరగని యాజకులు. ఈరోజు మన పరిస్థితి ఏంటి చెప్పండి? దేవుడిని బాగా తెలుసుకున్నామా? దేవుడిని బాగా నమ్ముకున్నామా? అయితే మాట రాశాడు, అది చూపించి ముగించాలి. దేవుడిని నువ్వు నమ్ముకుంటే, దేవుడు నువ్వు తెలుసుకుంటే, దేవుడు నీకు అర్థమైతే
నీ జీవితం ఎలా ఉండాలో, నీ జీవితంలో ఏం కోరుకున్నాడో తెలుసండి దేవుడు. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చూడండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. ఈ మాట చూడండి ఎలా ఉందో. మనలో, క్రైస్తవ్యంలో క్రీస్తు బలియాగాన్ని నీకు అర్థమైపోతే, యేసు నా కోసం బలైపోయాడు, యేసు ఏమంటే పాపాలను తీయడానికి శిలువలో యాగం అయిపోయాడని ఎరిగిన వాడు ఎవడో కూడా తన కోసం బ్రతకడు. ఈ సమాజాన్ని కాపాడడానికి బ్రతుకుతాడు. ఈ సమాజంలో కొంతమందికైనా ఆయన గురించి చెప్పడం కోసం బ్రతుకుతాడు. తన కోసం బ్రతకడు. తన కోసం బ్రతికేవాడికి అసలు దేవుడు అర్థం అవ్వలేదు. ఎందుకన్నా తెలుసండి ఈ మాట, బైబిల్లో ఉంటుంది. అది యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నప్పుడు యేసుప్రభువు అంటాడు, నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మీరు తెలుసుకున్నారు. మీరును మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు అని ఉంది బైబిల్లో. మొదటి యోహాను 3:16. మీరు కూడా సహోదరుల కోసం ప్రాణం పెట్టాలి, మీరు కూడా సువార్త చెప్పాలి, మీరు కూడా రక్షణను పట్టుకెళ్ళాలి, మీరు కూడా ఈ వాక్యాన్ని పట్టుకెళ్ళాలి సమాజానికి. అది ఇక్కడ చెప్తున్నాడు 7వ వచనంలో. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. నీ కోసం నువ్వు బ్రతికేస్తూ, నీ కోసమే నువ్వు దేవుడిని అడుగుతూ, నీ జీవితం, నీ కుటుంబం నువ్వు స్వార్థంతో నిండిపోతే అసలు నీకు దేవుడు అర్థం అవ్వలేదు. ఇంతకీ నువ్వు లోకానికి వచ్చింది సేవ జరిగించటానికి. నిన్ను దేవుడు ఈ లోకానికి పంపించింది ఆయన గురించి చెప్పడానికి. నీకు చెప్పడం రాకపోతే చెప్పించటానికి పుట్టావు ఈ లోకంలో నువ్వు. ఇది దేవుడిని తెలుసుకోవటం అంటే, ఇది దేవుడు అర్థమవటం అంటే. ఎంత బాగా రాశాడు చూడండి. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను. సరే, ఎంత డెప్త్ అండి. బ్రతికినా ప్రభు కోసమే బ్రతకాలట, చనిపోయిన నీకు చావొచ్చినా ప్రభు కోసమే రావాలట. ఎక్కడుంది చెప్పండి అంత గొప్ప జీవితం మనకి? అంత ఆత్మీయత మనలోకి ఎక్కడొచ్చింది చెప్పండి? అంత గొప్పగా మన దేవుడికి ఎక్కడ దగ్గర అయ్యింది చెప్పండి? మన జీవితాన్ని బట్టి దేవుడికి ఏ పని జరుగుతుంది చెప్పండి? మనం మన కోసం బ్రతుకుతున్నాం తప్ప ప్రభు కోసం మనం ఏం బ్రతుకుతున్నాం? ప్రభు కోసం బ్రతకటం అంటే ప్రభువును ప్రకటించటం, ప్రభు వాక్యాన్ని ప్రకటించటం, ప్రభు రక్షణ అందని గ్రామాలకు నువ్వు పట్టుకొని వెళ్ళటం. అర్థమయ్యండి? దేవుడు అర్థమైతే జీవితం ఇది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమైపోద్ది ప్రసంగం అంతా. దేవుడిని ఎరగలేదు ఒక వ్యక్తి, అతని పేరు సౌలు. అతని పేరు. దేవుడిని ఎరగలేదు, దేవుడు పూర్తిగా అర్థం అవ్వలేదు. పైపెచ్చి ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే, ధర్మశాస్త్రం అంతా నాకు వచ్చు, ధర్మశాస్త్రంలో నేను పరిచయుడును, ధర్మశాస్త్రం మీద నాకు పట్టుంది, గమలీయేలు పాదాలు ఎదురు కూర్చొని నేను బైబిల్ నేర్చుకున్నాను, వాక్యం నేర్చుకున్నాను, ధర్మశాస్త్రం నేర్చుకున్నానని ఒక అపోహలో ఉన్నాడు, నాకు అన్ని తెలుసని. ఈ అపోహలో ఉండి సంఘాన్ని హింసిస్తున్నాడు. యేసుప్రభువు వచ్చాడు, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. నువ్వు పుట్టింది మనుషుల్ని చంపడానికి కాదు, నువ్వు పుట్టింది పాపంలో పడిపోయిన వాళ్ళని బ్రతికించడానికి. ఇది కాదు నీ జీవితం అన్నాడు అంతే. వెంటనే సౌలు కాస్త ఎలా మారాడు? పౌలుగా మారాడు. హింసిస్తున్న పౌలు, చంపుతున్న సౌలుగా ఉన్నప్పుడు చంపిన పౌలండి పౌలుగా మారిపోయిన తర్వాత ప్రభు వచ్చిన తర్వాత అంటున్నాడు, నేను చచ్చిపోవడానికి సిద్ధం, ఇప్పుడు నా ఆస్తంతా ఇచ్చేయడానికి సిద్ధం, నేను అంత సమస్తాన్ని పెంటగా నష్టంగా ఎంచుకున్నాను, ఇదిగో ఇప్పుడు నేను బ్రతికినను దేవుడి కోసమే, చనిపోయినా కూడా దేవుడి కోసమే. అంతేనా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సరే, చేంజ్. దేవుణ్ణి అర్థం చేసుకున్న తర్వాత యేసుక్రీస్తుల వారి జీవితంలోకి వచ్చిన తర్వాత జీవితంలో చూడండి చేంజ్ కనపడుతుంది, మార్పు కనపడుతుంది, తేడా కనపడుతుంది. అంతకుముందు అతని కోసం బ్రతికాడు, చంపాడు, చావులు అన్నాడు, ఏమండి జైళ్ళు అన్నాడు, క్రూరంగా బ్రతికాడు. ప్రభు వచ్చిన తర్వాత లేదండి నేను ఎవరిని హింసించను, ఎవరిని బాధ పెట్టను, పైపెచ్చు నావన్నీ త్యాగం చేసేస్తాను, కొంతమందినైనా ప్రభువులో నిలబెడతాను. ఇదండి దేవుణ్ణి తెలుసుకోవటం అంటే. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యంలో ఎంతమందికి యేసు ప్రభు తెలిసాడు మీరు నాకు చెప్పండి. ఇప్పుడు ఇంకోటి చెప్పనా మీకు, ఈరోజు ప్రభుని నమ్మించడానికంటే చాలా మంది బోధల్లో ఏమండి యేసుక్రీస్తుల వారు తొలి శతాబ్దంలో వాక్యం లేని సందర్భంలో వాక్యాన్ని నిలబెట్టడానికి స్వస్థతలు చేశాడు, లేదా దెయ్యాలను వెలగొట్టాడు, కుంటోళ్ళు బాగు చేశాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చాలా చేశాడు. ఏమంటే తిండి పెట్టాడు, చేపలు పెట్టాడు, రొట్టెలు పెట్టాడు, ఇవన్నీ చేశాడు కదా. ఇప్పటికీనండి అవే ప్రసంగాలు అడిదిప్పి అవే చెప్పి ప్రజల దగ్గరికి వెళుతున్నారు యేసుప్రభు అనుకుంటూ తప్ప, యేసు మీరు స్వరక్షకుడు అని, మీకు నిత్యజీవం ఇవ్వడానికి వచ్చాడు అని,
మీరు దేవుడి కోసం, ప్రభు కోసం బ్రతికితే, ప్రభు పని చేస్తే రెండవ రాకడలో మీకు పరలోకంలో స్థలం సిద్ధం చేసి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడని ఎవరని చెప్తున్నారు? ఏమంటే నేను ఒక మాట అడుగుతాను. మీరు మత్తయి, మార్కు, లోక సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యాలు ఉంటుంది. అది సంఘం కట్టడానికి చరిత్ర. ఆ తర్వాత రోమపత్రిక నుంచండి పౌలు గారు 14 పత్రికలు రాశాడు. పేతురు గారు పత్రికలు రాశాడు, యోహాను గారు పత్రికలు రాశాడు, యాకోబు గారు రాసిన పత్రిక ఉంది, యోధా పత్రిక ఉంది. అసలు వీళ్ళు క్రైస్తవులుగా మారిపోయిన తర్వాత, సంఘాలు కట్టిన తర్వాత సంఘాలకి పత్రికలు రాసి ఏ ఒక్క పత్రికలోనైనా ఒక్క చోటైనా యేసుప్రభు కుంటోళ్ళు కాలు ఇచ్చాడు కనుక మీరు దేవుడిని నమ్మండి అని ఒక పత్రికలో రాశారేమో చూడండి. ఉంటుందా? పత్రికలు చదివి చెప్పండి నాకు, ఒక్క పత్రికలో ఉంటుందా? ఉండదు. ఈ పత్రికలన్నీ ఏమని రాస్తారో తెలుసండి? మీరు పాపాలు విడిచిపెట్టండి, ప్రభు కోసం బ్రతకండి. మీరు పాపాలు విడిచిపెట్టండి, ప్రభు పని చేయండి. మీరు పాపాలు చేయకండి, పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి, చీకటి పనులన్నీ మానేసేయండి, ప్రభువును ప్రకటించండి. యోహాను సువార్తలో 4వ అధ్యాయం మనం చదువుకుంటాం. సమరయ స్త్రీ బావి దగ్గర మారిపోయింది. యేసుప్రభు మాటలు వినగానే మారిపోయిన వెంటనే ప్రభు ప్రకటించడానికి వెళ్ళిపోయింది ఆవిడ. గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ ప్రభు వైపు మళ్ళిస్తుంది. మనం ఏం చేసాం చెప్పండి? మన జీవితాన్ని బట్టి ఎంతమందిని మళ్ళించారు మీరు ప్రభు వైపుకి? ఎంతమందిని తీసుకొచ్చారు యేసుక్రీస్తుల వారి వైపుకి? అదే రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం, మనలో ఎవడను తన కోసమే బ్రతకడు. అలా బ్రతుకుతున్న వాడికి ఇంకా ప్రభు అర్థం అవ్వలేదు, ప్రభు త్యాగం అర్థం అవ్వలేదు, ప్రభు కష్టం అర్థం అవ్వలేదు. నమ్మిన నువ్వే చెప్పకపోతే, ప్రభు దగ్గరకు వచ్చిన నువ్వే ప్రభువును ప్రకటించకపోతే, నమ్మిన నువ్వే నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతే ఎవరు చెప్తారు ప్రభు గురించి? ఎవరు తీసుకెళ్తారు రక్షణని? ఏం అర్థమయ్యాడు దేవుడు నీకు? చెప్పు. నీకు నాకు ఏం అర్థమయ్యాడు చెప్పు? దేవుడు నీ డబ్బులు ఖర్చు పెట్టక, నీ కుటుంబాన్ని త్యాగం చేయక, నీ శరీరాన్ని ఇవ్వక, నీ ఆరోగ్యాన్ని ఇవ్వక, నీ దేహాన్ని ఇవ్వక, అసలు నీకు దేవుడు ఏం అర్థమయ్యాడు? దేహాలు కట్టింది ఎందుకని చదువుకుంటాం మనం? దేహాలను ఎందుకు ఇచ్చాడని చదువుకుంటాం బైబిల్లో. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. కనుక మీ దేహాలతో దేవుడిని ఏం చేయాలట? మహిమపరచండి. దేహాలతో దేవుడికి మహిమ ఏం తెస్తున్నారు? ఆయన కోసం ఎవరికి చెప్తున్నారు? మీ గొంతు ఆయన కోసం పాడుతుందా? మీ కాళ్ళు ఆయన కోసం కదులుతున్నాయా? మీ జీవితంలో దేవుడు పనేది మీరు చెప్పండి. అలా చేసిన వాళ్ళు అనాలి, దేవుడు నాకు అర్థమయ్యాడండి. సమరయ స్త్రీ అంటుంది, యేసుప్రభు నాకు అర్థమయ్యాడు. పౌలు గారు అంటున్నాడు, దేవుడు నాకు అర్థమయ్యాడు. పేతురు గారు అంటున్నాడు, దేవుడు నాకు అర్థమయ్యాడు. అపోస్తలులు అందరూ అంటున్నారు, దేవుడు మాకు అర్థమైపోయాడు. మేము దేవుడి గురించి చెప్తాం ఇప్పుడు. దేవుడు మాకు అర్థమైపోయాడు, మా ఆస్తిని ఇచ్చేస్తాం. ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘం వారికి ఉన్న చరస్థిరాస్తులు అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి, మేము ఎలాగో సువార్త చేయలేకపోతున్నాం, మీరైనా చెయ్యండి, మాకు దేవుడు అర్థమైపోయాడు, మాకు పరలోకం కావాలి, మాకు నిత్యజీవం కావాలి, మాకున్నవన్నీ దేవుడికి ఇస్తాం, మాకు దేవుడు పరలోకం ఇస్తే చాలు, వెళ్ళిపోతాం. 60-70 సంవత్సరాల తర్వాత పరలోకానికి మేము వెళ్ళిపోవాలి, ఈ జీవితం మాకు వద్దు. ఈ 60-70 సంవత్సరాల ఈ చిన్ని జీవితం కోసం మేము దేవుడు నమ్మం, మాకు నిత్యజీవం కావాలి. దేవుడు అర్థమైపోయాడు. మనకి ఇవేమీ అర్థం అవ్వక 60-70 సంవత్సరాలు ఈ చిన్ని జీవితమే జీవితం అనుకుని ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, చదువు అప్పపప్ప ఎప్పుడు ఈ 60-70 సంవత్సరాలకు సంబంధించిన ఇవి అడిగాను తప్ప నిత్యజీవం కోసం నీ జీవితంలో ఏమున్నాయి నిర్ణయాలు? యేసుక్రీస్తుల వారు ఏమన్నా ఆ రాకడ దొంగ వచ్చినట్లుగా వచ్చునంటే, రేపు యేసుప్రభు వచ్చేస్తే నీ జీవితం సిద్ధపడింది ఆ పరలోకానికి, నిత్యజీవానికి. రేపు వచ్చేసండి యేసుప్రభు ఎంతమంది సిద్ధం చెప్పండి వెళ్ళిపోవడానికి? ఎంతమంది ఉన్నాం రెడీగా? నేను రెడీ అండి, ఇప్పటికే నా జీవితం ప్రభు పనిలో ఉంది, నేను ఏ పాపం చేయట్లేదు, ఏ తప్పు చేయట్లేదు, నేను రెడీ. యేసుప్రభు వస్తే రేపు యేసుప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇంకా ఆయన వస్తాడని తెలుసు కూడా ఇహ సంబంధమైన ఆశలతో వెళ్ళిపోతున్నారు తప్ప ప్రభు కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరున్నారు? వస్తే నేను రెడీ అండి. అదే పౌలు గారు అంటున్న మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే వెళ్ళిపోతాను. నాకు చావు వచ్చిందా ఇమీడియట్ పరలోకం నాకు. మీ సంగతి ఏంటి అంటున్నాడు. దేవుని పిల్లారా, మనకు దేవుడు అర్థమైతే ఇదిగో ఇలాంటి సభలు చేయాలి, సెమినార్లు చేయాలి, ప్రభు గురించి చెప్పాలి, చెప్పించాలి. ఇదండి ప్రభువుని అర్థం చేసుకోవటం అంటే. కాబట్టి మీరు నమ్ముకున్న జాబితాలో ఉండిపోయారా? దేవుని పూర్తిగా తెలుసుకున్న వారి జాబితాలో ఉన్నారా? నిర్ణయం మీకు విడిచిపెడుతున్నాను.